అంటేనే 6 అలకలు 60 గ్రూపులు. ఎవ్వరు ఏదైనా మాట్లాడొచ్చు, ఎవరి గురించి అయినా మాట్లాడొచ్చు. నచ్చిన లీడర్ను మెచ్చుకోవచ్చు, నచ్చకుంటే ఏమైనా అనొచ్చు. పదవుల ముచ్చట ఎల్లబెట్టొచ్చు, పడని లీడర్ను మందలియొచ్చు. దేశంలో ఇంకే పార్టీల గింత మాట్లాడే స్వేచ్ఛ ఉండదబ్బా. ఏరే పార్టీల గిట్లంటేనా ఎమ్మటే ఆ లెక్కే ఏరే ఉంటది. ఎంతైనా కాంగ్రెస్ పార్టీ కదా. పెద్దలు జానారెడ్డి గారు రాజకీయాలకెళ్ళి పక్కకు జరిగింది అనుకున్నాం కానీ పతారా పెద్దగానే చూపిస్తున్నట్టుల్లో. ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రం పాత్ర పోషిస్తుంది. అంటే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ కు మంత్రి పదవి రాకుండా అడ్డం పడుతున్నదే జానారెడ్డి గారట. గంత పెద్ద మనిషిని పట్టుకొని బాజాప్తా గంత పెద్ద మాట ఎందుకన్నాడంటే దీనికో లెక్క ఉందట. కొత్త మంత్రుల పేర్లు ఫైనల్ అయినాయి. అందులో రాజగోపాల్ రెడ్డి సార్ కూడా ఉన్నాడు. ఉగాది వెళ్ళగానే ప్రమాణ స్వీకారం అని డిసైడ్ అయినాయి. అలా సీనియర్ మాజీ మంత్రి సారు చిన్నగా హైకమాండ్ కు ఉత్తరం రాసిండు. రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలోకి వెళ్ళి ఒక్క మంత్రి లేరు, వాళ్ళకిస్తే బాగుంటదా అని. చూసిండ్రా పెద్దలు జానారెడ్డి గారు కూడా మాకే మంత్రి పదవి ఇవ్వాలంటున్నారని ఆ కాగితం పట్టుకొని పార్టీ పెద్దల కాడుకోయ్యారు 2 జిల్లాల ఎమ్మెల్యేలు. అట్లనా అయితే మళ్ళొక పారి ఆలోచన చేద్దామని పదవులు పెండింగ్ లో పెట్టే వరకు రాజన్నకు రాజయోగం రాకుండా అయిందట. ఆయన 20 ఏళ్ళు 30 ఏళ్ళు మంత్రి పదవి ఇప్పుడు గుర్తొచ్చింది రంగారెడ్డి హైదరాబాద్. నిజంగానే ఇదే కారణమో ఇంకేదో తెలియదు కానీ రాజగోపాల్ రెడ్డి సార్ కుండెత్తేసినట్టు మైకుల ముంగట్ని అనే వరకు ముచ్చట రచ్చ కాబట్టి ఇది ఒక్కటే కాదు. కులగణంలో బీసీ బల్గం తక్కువ చూపిస్తాను కూడా జానారెడ్డి సారే కారణము. వెనకాల నుండి కథ నడిపించిందని తీన్మార్ మల్లన్న తీరొక్క మాట అన్నాడు. 2016లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతూ ఉంటే కేసీఆర్ పెట్టిన 5 రూపాయల బువ్వ బాగుందని సిఎల్పి తెచ్చుకొని తిన్న జానారెడ్డి గారు జర చూసి చూడనట్టు ఉండాలి, అందరితోటి మంచిగా ఉండాలని కొందరు సీఎం రేవంత్ రెడ్డి సార్ కు సలహాలు ఇస్తే గిట్లా అన్నాడు మొన్న. జానారెడ్డి గారు హుందాగానే పెద్ద మనిషిలాగా వ్యవహరించిండు. కానీ కేసీఆర్ ధృతరాష్ట్ర కౌగిల్లో జానారెడ్డి గారి గౌరవాన్ని మొత్తం మంట కలిపిండు కదా కేసీఆర్. పెద్ద మనిషి పార్టీ ఆఫీస్ కు పెద్దగా రాకున్నా మంత్రులు ఎమ్మెల్యేలు అట్లనే పదవుల మీద పాయిరమున్నోళ్ళు సీదా ఇంటికి పోయి కలిసి వస్తుంటారు. కాంగ్రెస్ లో చాలా సీనియర్ లీడర్ ఆయే. సీఎం పదవి తప్ప అన్ని మంత్రి పదవులు చేసినోడు. ఇక నాకు రాజకీయాలు చాలని మొన్నటి ఎలక్షన్లకు దూరం ఉండి ఒక కొడుకుని ఎమ్మెల్యేను ఇంకో కొడుకుని ఎంపీని చేసి ఇంటి పెద్దరికం నిలబెట్టుకున్నాడు. ఇక శంకర్ నాయక్ సార్ కు ఎమ్మెల్సీ పదవి వచ్చేదాకా ఆయన పేరే ప్రచారంలో లేకుండే. నన్ను నమ్ముకున్న లీడర్ అని సారే ఇప్పించిందని గాంధీ భవన్ లో గుసగుసాలు. ఢిల్లీ హైకమాండ్ కాడ ఏదన్నా పని కావాలంటే హైదరాబాద్ లో ఈ సార్ను కలిస్తే చాలు అన్నట్టున్నది పో కథ. గవర్నర్ ఒక ఎత్తు అయితే రాజగోపాల్ రెడ్డి సార్ మాట ఒక ఎత్తు. చూడాలి మరి పెద్ద మనిషి ఏమంటాడో.